కౌన్ బనేగా కరోడ్పతి లాగా మనం ఒక క్విజ్ ప్రోగ్రాం పెట్టుకుందాం. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు కరెక్ట్ ఆన్సర్లు చెబితే నువ్వే ముఖ్యమంత్రి అని చంద్రబాబుకు ఒక గొప్ప బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి. అయితే దీనికి ఆయన ఒక షరతు పెట్టారు. ఆ క్విజ్ ప్రోగ్రాం ఏంటో ఆ షరత్ ఏంటో ఆయన్నే అడుగుదాం. సార్, ఏదో ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు, ఏంటి సార్? మీరు చాలా సీనియర్ మోస్ట్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే పద్దాక జగన్ గారి తిట్టి వేస్ట్. మరి జగన్ ను తిట్టకుండా బురద చల్లకుండా ఎల్లో మీడియాకు రోజు ఎలా గడుస్తుంది సార్? నిజాలు మాట్లాడుకుంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. నిజాలు మాట్లాడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతాడా? అమ్మో, పెద్ద స్కెచ్ వేశారుగా. నిజం చెబితే ఆయన తల 1000 ముక్కలవుతుందని ఒక శాపం ఉందని తెలిసి కూడా భలే ఇరికించేస్తున్నారు మీరు. మీరు చచ్చే వరకు ముఖ్యమంత్రి అయిపోతారు. మీరెంత రెచ్చగొట్టినా ఆయన మీ ట్రాప్ లో పడరు సార్. అయినా నిజం చెబితే సీఎం ఎట్లా అవుతారు సార్? ఎట్లా మీకు చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఈ తెలుగు మీడియా మొత్తం కూర్చుందాం. ఓకే, కూర్చొని ఏం చేస్తారు? అప్పుడు మనం లైవ్ పెట్టుకుందాం. నేనుంటా లైవ్ కి. మీరెక్కడ ఉంటారు? చంద్రబాబు ఎక్కడ ఉంటారు? నేను పక్కన కూర్చుంటా, మీ పక్క. ఆయన పక్కన కూర్చొని ఏం చేస్తారు సార్? మీరు ఎంత గొప్ప నేను చెప్తా ఉంటా. చంద్రబాబు మంచితనం గురించి మీరు చెబుతారా? ఆ తర్వాత కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటా. ఎవరికి? చంద్రబాబుకా? ఈ క్వశ్చన్లన్నీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే 100% మీరు ఎటు పాదయాత్రలు చేయక్కర్లా, ఏ మీటింగులకు వెళ్ళక్కర్లా, జగన్ గారిని తిట్టక్కర్లా, మీరే ముఖ్యమంత్రి అవుతారు. మీ క్వశ్చన్లకు ఆన్సర్లు చెబితే ముఖ్యమంత్రి అయిపోతారా? అంతే ఈజీనా? అడగండి, ఏం క్వశ్చన్లు అడుగుతారో అడగండి, టక్కా టక్కా చెప్పేస్తాడు. ఆయనకు తెలియని విషయాలు ఏమున్నాయి, ఏదైనా చెప్పేస్తాడు. ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నా ఆన్సర్కి అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో టెస్టా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ సార్? ఈ మాట ముందే చెప్పాలి కదా. నార్కో అయితే నారావారు రారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే మీరే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కుర్చీ చూపించి బాబు గారిని ఇరికిద్దామని మీ ప్లాన్ కదూ? అసలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? బాబు గారు చాలా హానెస్ట్, తెలుసా మీకు? 3 ఎమ్మెల్యేలు మీరు కొన్నారంట, కానీ మీరు హానెస్ట్ కదా. హోల్సేల్ గా కొనుక్కున్నారు. ఆయన ఏం చేసినా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే చేస్తారు. ఏం తెలుసండి మీకు? భువనేశ్వరి దేవి గారు ఏమన్నారు మేడం గారు? మా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే బాధపడుతున్నాడు. చూసారా, అలాంటి సున్నిత మనస్కుడు, దయార్థ హృదయుడైనటువంటి బాబు గారిని నార్కో టెస్ట్ చేస్తా, క్వశ్చన్లు వేస్తా, కరెక్ట్ ఆన్సర్లు చెబితే ఆయనే సీఎం అని అలా ఎలా రెచ్చగొడతారు సార్? ప్రశాంతంగా ఉండనివ్వరా ఆయన్ను?